సెంటర్ హెడ్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. కావేరీ యూనివర్సిటీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ సెంటర్ హెడ్ తను. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి. సో తన్ను అడిగి అసలు డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇక్కడ, సో దానికి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాము. సార్, ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, డ్రోన్ ట్రైనింగ్ అనేది. సో చాలా మందికి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి కూడా డ్రోన్ ఫ్లయింగ్ అంటేనే చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందండి? యాక్చువల్లీ ఏంటంటే డ్రోన్ అంటే నేర్చుకోవాలన్నా అసలు డ్రోన్ అంటే చాలా మందికి ఇదివరకు ఐడియా లేదు. ప్రజెంట్ టెక్నాలజీలో డ్రోన్ గురించి ఎవరైనా డ్రోన్ నేర్చుకోవాలన్నా కూడా కంపల్సరీ అసలు డ్రోన్ అంటే ఏంటిది. ఇదివరకు డ్రోన్ అంటే జస్ట్ ఓన్లీ మ్యారేజ్ లో కానీ ఎక్కడో రేడియో చూసి ఉంటారు. బట్ ఇవాళ రేపు ప్రజెంట్ జనరేషన్ లో అందరికీ డ్రోన్ గురించి ఐడియా ఉంది, బట్ క్లారిటీ లేదు. అసలు డ్రోన్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఫ్లై చేయాలి, అసలు డ్రోన్ యూజెస్ ఏంటి.